హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఆన్లైన్ బడి. సో లాస్ట్ వీడియోలో మనం ఒక స్మాల్ ప్రాజెక్ట్ తీసుకొని పీపీటీ తయారు చేసాం. ఆ పీపీటీలో మనం డిజైన్ ట్యాబ్, ట్రాన్సిషన్ ట్యాబ్ యూజ్ చేసి ఒక పీపీటీ తయారు చేసాం. ఆ పీపీటీలో మనం ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ చేసాం, ఓన్లీ యూజింగ్ ట్రాన్సిషన్ అండ్ డిజైన్. సో మనం ఈ సెకండ్ వీడియోలో ఒక ఇంకో స్మాల్ ప్రాజెక్ట్ తీసుకున్నాం. ఆ ప్రాజెక్ట్ వచ్చేసి present Microsoft products, Word, Excel and PPT with the symbols, with the scrolling from bottom to top. Example, ఇక్కడ ఆల్రెడీ నేను ఒక పీపీటీ తయారు చేశాను, శాంపుల్ పీపీటీ. ఇది ప్రజెంట్ చేస్తున్నాను ఎలా కనబడుతుందో చూడండి. సో ఇది ట్రాన్సిషన్, స్క్రాలింగ్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. సో ప్రజెంట్ చేసాం మనం మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్. ఇది మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్, ఎంఎస్ వర్డ్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్. ఈ విధంగా ప్రజెంట్ ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్. ఎలా డిజైన్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఇదండి మనకు రిక్వైర్మెంట్ వచ్చేసి ఇది, ప్రాజెక్ట్ వచ్చేసి ఇది. ఈ 3 మైక్రోసాఫ్ట్ పిక్చర్స్ని పీపీటీలో ప్రజెంట్ చేయాలి, 1 by 1 ఫ్రమ్ బాటమ్ టు టాప్. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. సో ఆల్రెడీ శాంపుల్ 1 ఓపెన్ చేశాను. దీనిపైన కంట్రోల్ ఎన్ ప్రెస్ చేస్తే మనకి కొత్త పీపీటీ ఓపెన్ అవుతుంది. ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు బై డిఫాల్ట్ థీమ్ వచ్చేసి ఇలానే ఉంటుంది. సో దీన్ని డిలీట్ చేస్తాను, బ్లాంక్ పీపీటీ తీసుకున్నాం, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో మనం తయారు చేద్దాం. సో ఇక్కడ శాంపుల్ ప్రకారం మనకు కావాల్సిన ప్రకారం బ్యానర్, మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్. ఇంతకుముందు మీకు చెప్పిన విధంగా ఏదైనా టెక్స్ట్ రాయాలంటే మనకి ఈ టెక్స్ట్ బాక్స్ కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాల్సిందే. 36 సెలెక్ట్ చేసుకున్నాను. దెన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఫస్ట్ మనం మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ రాసుకుందాం. అలైన్ చేద్దాం దీన్ని. అలైన్ సెంటర్లో అలైన్ అయింది. మనం డిఫరెంట్ స్టైల్స్ తీసుకుందాం. ఇది తీసుకుందాం, అలైన్ సెంటర్. ఓకే, దీని ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం. బ్యాక్గ్రౌండ్ కోసం మనం హోమ్ ట్యాబ్లో కన్వర్ట్ టు స్మార్ట్ ఆర్ట్ ఇది తీసుకోవాలి మనం. సో అప్లై అయింది. కొంచెం దీన్ని డ్రాగ్ చేద్దాం ఇక్కడ వరకు. దీన్ని కూడా అలైన్ చేద్దాం. అలైన్ సెంటర్, అలైన్ టాప్ వెళ్ళింది. ఈ వర్డ్ అనేది లెఫ్ట్ సైడ్లో వెళ్ళింది. మనకు వర్డ్లో ఉన్నట్టు ప్రకారమే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి సెంటర్లో చేద్దాం. సెంటర్ టాప్. ఓకే, ఇది మనం సెలెక్ట్ చేసుకున్నామండి. ఫాంట్ స్టైల్ మనం ఏదైనా తీసుకోవచ్చు, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్. ఓకే, డన్. సో ఇది మనం హెడ్లైన్ అయిపోయింది, బ్యానర్ టైప్ హెడ్లైన్ అయిపోయింది. మన నెక్స్ట్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ పిక్చర్స్ కావాలి. సో ఇది నేను కాపీ చేస్తాను, పేస్ట్, మిడిల్ తీసుకున్నాం, కొంచెం కాపీ పేస్ట్, ఎగ్జాక్ట్ మిడిల్లో కాపీ పేస్ట్, Ctrl+C Ctrl+V. సో ఇది కూడా మనం మిడిల్లో తీసుకుందాం. సో దీనికి వర్డ్స్ రాయాలి కాబట్టి మనం ఇది కూడా కాపీ చేద్దాం. మైక్రోసాఫ్ట్ వర్డ్, ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా, ఎగ్జాక్ట్ మిడిల్లో ఉందన్నమాట. దీని పిక్చర్కి ఇది రెండింటికి మధ్యలో ఉంది. సో ఇది ఫీచర్ ఆఫ్ పవర్ పాయింట్ అండి. ఫీచర్ కాపీ, Ctrl+C Ctrl+V. దీన్ని కూడా అలైన్ చేద్దాం మిడిల్లో. చూసారు కదండి,
పారలల్ లైన్, హారిజాంటల్ లైన్ రెండు వస్తున్నాయి. అంటే ఈ పైన దానికి కింద ఈ సైడ్ వెక్సెల్కి మధ్యలో ఉంది. సేమ్ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్, కాపీ పేస్ట్, ఓకే సెట్టింగ్ చేసుకున్నాం. సో దీన్ని ఒకసారి ప్రజెంట్ చేసి చూద్దాం ఎలా కనపడుతుందో. మనం ట్రాన్సిషన్ అప్లై చేయలేదు, ఏం అప్లై చేయలేదు, ఓన్లీ మనం బ్యానర్ ఒకటి పిక్చర్స్ అనేది పేస్ట్ చేసాం. ప్రజెంట్ చేసి చూద్దాం. ప్రజెంట్ కోసం మనం ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. ప్రజెంట్ ఫ్రమ్ బిగినింగ్ చూసారు కదండి. మన శాంపుల్లో ఒక శాంపుల్ వీడియోలో చూసిన ప్రకారం ఎలాంటి ట్రాన్సిషన్ యానిమేషన్ ఎలాంటిది రాలేదు. ఫస్ట్ మనం దీనికి ట్రాన్సిషన్ యాడ్ చేద్దాం. ట్రాన్సిషన్ చెప్పిన విధంగా ఓన్లీ ఫర్ స్లైడ్ అండి, స్లైడ్కి మాత్రమే ఓపెన్ అవుతుంది. సో దీని స్పీడ్ దీని చాలా స్పీడ్ ఉంది కాబట్టి దీని స్పీడ్ మనం తగ్గించవచ్చు. ఇక్కడ చూసారు కదా డ్యూరేషన్ ఎంత స్లోలో రావాలి మనకి. సరే ఇంక్రీజ్ చేద్దాం, మనం ఈ పాయింట్స్ ఇంక్రీజ్ చేద్దాం 3 seconds. సో ఒకసారి చూద్దాం, చూడండి చూసారు కదండి కొంచెం స్లో వస్తుంది. సో మన ఇక్కడ ఈ స్పీడ్ అనేది ట్రాన్సిషన్ స్పీడ్ అనేది మనకు డ్యూరేషన్ బట్టి మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకే, ఇది మౌస్ క్లిక్ చేస్తేనే మనకి ఇది వస్తుంది. చూద్దాం ప్రజెంట్ ఓకే. సో నెక్స్ట్ మనకి 1 by 1 వీడియోలో చూపించిన విధంగా మనకు 1 by 1 రాలేదు. ఇక్కడ చూసారు కదండి 1 by 1 రాలేదు మనకి. చూసారు కదండి బై డిఫాల్ట్ యానిమేషన్ రాలేదు. అది రావాలంటే మనం ఇంకో యానిమేషన్ ట్యాబ్ యూజ్ చేయాలి. లాస్ట్ వీడియోలో మనం ఓన్లీ ట్రాన్సిషన్ యూజ్ చేసాం. ఇక్కడ ఎక్స్ట్రా ఫీచర్స్ వస్తే యానిమేషన్ మనం యూజ్ చేస్తున్నాం. యానిమేషన్ ఇక్కడ చూసారు కదండి, ఇక్కడ బై యానిమేషన్ మనం సెలెక్ట్ చేసుకోగానే చూసారు ట్రాన్సిషన్స్ ఇక్కడ ఏమి ఎక్స్ట్రా ఏమీ రాలేదు. ఇక్కడ మనం ఎప్పుడైతే మనం ట్రాన్సిషన్ ట్యాబ్ ఓపెన్ చేస్తామో బై డిఫాల్ట్గా 0 సెలెక్ట్ అయిపోయింది. అన్నిటికీ 0 అనేది సెలెక్ట్ అయిపోయింది. మనం ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. 1 by 1 వెళ్దాం. సో అన్నిటికీ బై డిఫాల్ట్ 0 సెలెక్ట్ అయి ఉంది. ఓకే, సో దీనికి మనం ట్రాన్సిషన్ అప్లై చేస్తాం. సో ట్రాన్సిషన్ వచ్చేసి ఫ్లై ఇన్ దీనికి అప్లై అయింది. ఇప్పుడు చూడండి దీన్ని 0 నుంచి 1 అయిపోయింది, అన్నిటికీ 1 చేంజ్ అయింది. సో నెక్స్ట్ దీనికి కూడా మనం ట్రాన్సిషన్ ఫ్లై ఇన్ ఇది కూడా సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి 2 అయిపోయింది, దీనికి కూడా ఫ్లై ఇన్ సేమ్ ఒకే సీక్వెన్స్లో రాబట్టి సేమ్ ట్రాన్సిషన్ మనం అప్లై చేద్దాం. ఫ్లై ఇన్ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ఇది ఫ్లై ఇన్. ఓకే, ఇక్కడ ఒక మీకు గమనిస్తే ఇక్కడ 1 2 3 4 5 6 ఓకే అండి 1 2 3 4 5 6 ఇక్కడ నంబరింగ్ అయిపోయింది, యానిమేషన్ నంబరింగ్ అయిపోయింది. అంటే ఏది ఫస్ట్ రావాలి ఏది సెకండ్ రావాలి అనేది మనం సెలెక్ట్ చేసుకున్న విధానం బట్టి ఉంటుంది. ఒకవేళ నేను ఇది సెలెక్ట్ చేసి దాని తర్వాత ఇది సెలెక్ట్ చేస్తుంటే దీనికి 2 వచ్చేది. సో దీని తర్వాత ఇది సెలెక్ట్ చేశాను కాబట్టి 2 దీనికి వచ్చింది, 3 ఈ విధంగా మనకు 1 2 3 నంబరింగ్ ఆటోమేటిక్గా పీపీటీ ఆటోమేటిక్గా సెట్ చేస్తుంది. సో ఇది మనం యానిమేషన్ సెట్ చేసాం. ఇప్పుడు చూద్దాం ఎలా ప్రజెంట్ అవుతుందో చూద్దాం. ట్రాన్సిషన్ ఓవర్ చూసాను, మైక్రోసాఫ్ట్ ఫస్ట్ వచ్చింది, ట్రాన్సిషన్ 1 ఉంది కాబట్టి సెకండ్ ఇది, థర్డ్ ఇది, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. సో ఈ విధంగా 1 by 1 ఉంది, 1 by 1 వచ్చాయి మనకి 1 by 1. సో ఈ 2 ఒకేసారి రావాలి, దాని తర్వాత ఈ 2 ఒకేసారి రావాలి, దాని తర్వాత ఈ 2 ఒకేసారి రావాలి. దానికి టైమింగ్ మనం సెట్ చేయాలి. అది చూడాలంటే మనం ఈ యానిమేషన్ ప్యాన్లో వెళ్ళాలి. మనం యానిమేషన్ ప్యాన్లో వెళ్తే చూసారు కదండి ఇక్కడ 1 2 3 4 5 6 ఓకే. ఇక్కడ మౌస్ చూసారు కదా, క్లిక్ చేసిన తర్వాతనే మనకి ఈ నెక్స్ట్ అనేది వస్తాయి. ఓకే 1 2 3 4 5 దీని పిక్చర్ నెంబర్ వచ్చేసి ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ ఇది ఇక్కడ ఉన్న టెక్స్ట్ అనేది ఇక్కడ ఇది టెక్స్ట్ అనేది ఆటోమేటిక్గా పీపీటీని సెట్ చేసి పెడుతుంది. సో
ఇది మనం సెలెక్ట్ చేసుకున్న విధానం బట్టి 1 2 3 4 5 ఇక్కడ కూడా 1 2 3 4 5 వచ్చింది. సో మన రిక్వైర్మెంట్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఫస్ట్ ఈ రెండు రావాలి, దాని తర్వాత ఒకేసారి ఈ రెండు రావాలి, ఇది వచ్చిన తర్వాత ఈ రెండు ఒకేసారి రావాలి, అది మన రిక్వైర్మెంట్. సో అది చేయాలంటే మనం ఫస్ట్ దీంట్లో వెళ్ళాలి. ఓకే, ఈ మౌస్ మనం ట్రాన్సిషన్ ఓవర్ అయిపోగానే మనకి రావాలి అంటే ఫస్ట్ ఇది స్టార్ట్ ఆన్ క్లిక్, అది మనకు అవసరం. క్లిక్ చేస్తేనే ఈ పిక్చర్స్ ప్రజెంట్ అవుతాయి. అలా కాకుండా బై డిఫాల్ట్ అంటే ఆటోమేటిక్గా రావాలంటే మనం స్టార్ట్ విత్ ప్రీవియస్ అంటే ట్రాన్సిషన్ ఎండ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఈ రెండు వచ్చేస్తాయి మనకి. ఓకే, దీన్ని కూడా విత్ ప్రీవియస్ దీన్ని కూడా విత్ ప్రీవియస్ సెలెక్ట్ చేద్దాం. ఓకే, సో ఇంకోసారి ప్రజెంట్ చేసి చూద్దాం. ట్రాన్సిషన్ ఓవర్, ఈ అన్ని పిక్చర్స్ ఒకేసారి వస్తున్నాయి. సో స్లోగా రావాలి ప్లస్ 1 by 1 రావాలి. దానికి ఏం చేయాలో చూద్దాం. సో దీంట్లో మనం విత్ ప్రీవియస్, ఇది కూడా విత్ ప్రీవియస్. సో చాలా స్పీడ్ వస్తున్నాయి కాబట్టి స్పీడ్ డిక్రీజ్ చేయాలంటే మనం ఇక్కడ డ్యూరేషన్ అనేది ఇంక్రీజ్ చేయాలి. మనం డ్యూరేషన్ మనం 3 seconds పెడదాం. 3 seconds పెడదాం. ఓకే, ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఇంకోసారి మీకు ప్రజెంట్ చేస్తున్నాను ఎలా ఈ రెండు స్పీడ్ వస్తాయి, ఇది కొంచెం స్లోగా వస్తుంది. ఓకే, ఎందుకంటే దీని డ్యూరేషన్ వచ్చేసి 0.5 seconds మాత్రమే ఉంది. ఈ రెండింటి ఇక్కడ చూస్తారు కదండి, ఇది సెలెక్ట్ చేస్తున్నాను, దీనిది వచ్చేసి 0.5 seconds, ఈ రెండిది వచ్చేసి 3 seconds, దీనిది కూడా 3 seconds. కాబట్టి 3 seconds ఉంది కాబట్టి స్లో వస్తాయి. ప్రజెంట్ చేస్తున్నాను మీ అండర్స్టాండింగ్ కోసం. ట్రాన్సిషన్ ఓవర్ చూసారు కదా, మైక్రోసాఫ్ట్ అనేది స్లోగా వస్తుంది. ఇవి రెండు వచ్చేసాయి ఎందుకంటే దీని డ్యూరేషన్ వచ్చేసి 0.5 seconds ఉంది కాబట్టి. సో దీన్ని కూడా మనం సేమ్ టైమింగ్ చేద్దాం, 3 seconds. దీన్ని కూడా రెండు ఒకేసారి సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేయడానికి షిఫ్ట్ మనం యారో బటన్. ఓకే, దీన్ని కూడా 3 seconds. ఇక్కడ చూసారు కదా టైమింగ్ అన్నీ ఒకేసారి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మళ్ళీ అది ఒక ప్రాబ్లం. చూస్తాను, ఇంకోసారి ప్రజెంట్ చేస్తున్నాను. ట్రాన్సిషన్ ఓవర్, అన్నీ ఒకేసారి స్టార్ట్ అవుతున్నాయి. 1 by 1 రావాలంటే ఫస్ట్ ఇది వచ్చిన తర్వాత ఒక 2 seconds 3 seconds గ్యాప్తో మనకి ఇవి రెండు రావాలి. 2 seconds 3 seconds ఈ రెండు రావాలి మనకి. ఓకే, సో దాని తర్వాత మనం ఏం చేయాలి, ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకుందాం. పిక్చర్ 8 ఇక్కడ చూడండి మీరు, నేను పిక్చర్ 8 సెలెక్ట్ చేసుకోగానే ఇది హైలైట్ అయింది. సో ఇంకోసారి టెక్స్ట్ నేను సెలెక్ట్ చేస్తాను, ఇది హైలైట్ అయింది. సో ఇది సెలెక్ట్ చేస్తాను, ఇది హైలైట్ అయింది. సో ఇది సెలెక్ట్ చేస్తే ఇది హైలైట్ అయింది. ఓకే, ఆ విధంగా అనమాట. సో ఈ రెండు సెలెక్ట్ చేశాను కాబట్టి ఈ రెండు హైలైట్ అయినాయి ఇక్కడ. సో దీన్ని మనం డిలే చేద్దాం. ఫస్ట్ ఇది వచ్చిన తర్వాత ఎన్ని సెకండ్స్ తర్వాత ఇది రావాలి. సో నేను ఇక్కడ 0.75 seconds చేద్దాం. నెక్స్ట్ ఈ రెండు ఫస్ట్ ఇది వచ్చిన తర్వాత ఇది వస్తుంది, ఇది వచ్చిన తర్వాత ఇది రావాలి అంటే దీని తర్వాత ఇది రావాలంటే దీని సేమ్ డబల్ చేద్దాం. దీన్ని 0.15 చూసారు. ఈ రెండుది వచ్చేసి 0.75 seconds ఉంది, ఈ రెండుది వచ్చేసి 1.5 seconds, డబల్. చూద్దాం ఎలా ప్రజెంట్ అవుతుందో. ట్రాన్సిషన్ ఓవర్ చూసారు కదా ఎంత స్లో వస్తుంది, 1 by 1 ఈ విధంగా అండి. ఓకే, ఈ విధంగా మనం పీపీటీని మనం తయారు చేయొచ్చు. సో మన రిక్వైర్మెంట్ వచ్చేసి ప్రజెంట్ అయిందండి. రిక్వైర్మెంట్ ఏమన్నా ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ అనేది present the Microsoft's Word, Excel and PPT symbols with scrolling from bottom to top. మన రిక్వైర్మెంట్ స్క్రాలింగ్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. ఇక్కడ నుంచి మనం ప్రజెంట్ చేద్దాం. we are presenting Microsoft products from bottom to top with the scrolling అవుతుంది, కింద నుంచి పైకి స్క్రోల్ అవుతుంది. ఇది మన ప్రాజెక్ట్ అండి. చూసారు కదండి ఎలా ట్రాన్సిషన్ యానిమేషన్ యూజ్ చేసి ప్రజెంట్ చేయాలో చూసారు కదండి.
చూసారు కదండి ఎలా వర్క్ ఉందో చూసారు కదండి. సో ఇంకోసారి ప్రొడ్యూస్ చేస్తున్నాం. బై డిఫాల్ట్ వచ్చేసింది. సో బేసిక్స్ ఆఫ్ పవర్ పాయింట్ సిరీస్లో ఇది థర్డ్ పార్ట్ అండి. ఫస్ట్ వీడియోలో మనం బేసిక్స్ అంటే ఈ డిఫరెంట్ ట్యాబ్స్ ఎలా వర్క్ అవుతాయో మనం నేర్చుకున్నాం. సెకండ్లో ఒక సింపుల్ ప్రాజెక్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ తీసి ట్రాన్సిషన్ యూజ్ చేసి ఒక పీపీటీ తయారు చేసాం. థర్డ్ యానిమేషన్ యూజ్ చేసి మనం ఒక పీపీటీ ఈరోజు తయారు చేసాం అనుకుంటాను. ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అర్థమై ఉండొచ్చు. ట్రాన్సిషన్, యానిమేషన్, టైమింగ్ అనేది మీకు అర్థమై ఉండొచ్చు. స్టార్ట్ ఇవన్నీ అర్థమై ఉండొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching. Have a nice day.